హల్లెలూయా. ఈరోజు మన విషయం ఏంటంటే యేసయ్య సమాధానకర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన అన్నాడు. ఏంటట? యేసు ప్రభువారి గురించి చెప్పబడుతున్నటువంటి లేఖనం ఇది. యేసు ప్రభువారి పుట్టుకకు ముందు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఇది. ఈ యొక్క వాక్య భాగంలో యేసు ప్రభువారికి చాలా పేర్లు ఇవ్వబడ్డాయి. ఆయనకి ఇవ్వబడిన ప్రతి పేరు ఆయన జీవితం విధానం, ఆయన జీవితంలో ఆయన చేసిన కార్యాల గురించి తెలియపరుస్తూ ఉంది. సో ఆ పేరులో ఒక పేరు ఏంటంటే సమాధానకర్త. దానికి పీస్ మేకర్, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఇవ్వబడతా ఉంది. దేవుడికి అసలు సమాధానకర్త అనేటువంటి పేరు ఎందుకు పెట్టాడు, ఎందుకు పెట్టుకున్నాడు ఆయన ఆ పేరుని అనేది మనం ఆలోచించగలిగితే, అసలు సమాధానకర్త అంటే కొన్ని అర్థాలు ఇవ్వబడ్డాయి. దానిలో శాంతిని స్థాపించేటువంటి వాడు అని అర్థం, సమాధానాన్ని తెచ్చేటువంటి గొప్ప నాయకుడు అని, అదేవిధంగా యుద్ధము హింసల నుండి విముక్తిని కలిగించేటువంటి వాడని. యుద్ధాలు జరుగుతున్నాయి, హింసలు జరుగుతున్నాయి, వాటి నుంచి విడిపించేటువంటి వాడని. అదేవిధంగా అభిప్రాయ భేదాలు లేకుండా కలిసి నివసించటాన్ని సమాధానం అంటా ఉన్నారు. మనం పనిచేసేటప్పుడు, నివాసం చేసేటప్పుడు శాంతియుతంగా జీవించటాన్ని సమాధానం అని అర్థాలు ఇవ్వబడ్డాయి. సో యేసు ప్రభు వారికి సమాధానకర్త అని పేరు పెట్టడానికి, ఆయన ఆ పేరు పెట్టుకొని భూమి మీదకి రావడానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి. పౌలు గారు యేసు ప్రభు వారిని గురించి సమాధానకర్త అని చెప్తూ ఉన్నాడు. చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో ఏంటంటే, సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడైండును గాక అంటున్నారు. రోమా 16:20 వచనం కూడా, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొరికించును. దేవుడు ఏం సమాధానపరచడానికి భూమి మీదకి వచ్చాడు? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదువుకుందాం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. పౌలు గారు యేసు ప్రభువారు సమాధాన కారకుడని, ఆ సమాధానపరచడానికి ఆయన ఏం చేశాడో అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దేవుడు క్రీస్తు ద్వారా తనతో మనలను సమాధానపరుచుకోవాలని ఆయన ఏం చేశాడంటే, దేవుడు మనుషుల యొక్క అపరాధములను మనుషులపైన మోపకుండా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యం మనకు అనుగ్రహించాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త. ఎవరికి మధ్య ఆయన సమాధానకర్తగా ఉన్నాడనంటే, తండ్రి అయిన దేవునికి మనుషులకు మధ్య సమాధానకర్తగా వచ్చాడు ఆయన. అంటే ఏమైపోయింది ఇప్పుడు అని మనం ఆలోచన చేస్తే, రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూద్దాం. మంచివాని కొరకు ఒకవేళ ఎవడైనా చనిపోవ తెగింపవచ్చును, అయితే దేవుడు
మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎలాగనక మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. పౌలు గారు రోమా సంఘానికి చక్కగా రాస్తూ అంటున్నాడు, మనం అందరం దేవునికి శత్రువులమైపోయి దేవుని ఉగ్రత కింద ఉన్నాం. మనం ఎందుకు? పాపులం గనక దేవుని ఉగ్రత కిందకు మనం వచ్చేసాం. సో దేవునికి మనం శత్రువులైపోయాం. దేవునికి ఎలా శత్రువు అవుతామనంటే యాకోబు పత్రిక 4:4 వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. దేవునికి మనం శత్రువులంగా ఉంటామా? మారగలమా? మనుషులకు మనం శత్రువులుగా ఉండగలుగుతాం, కానీ దేవునికి మనం ఎలా శత్రువులు అవుతామండి? దేవుడు ప్రేమ కలిగిన వాడు కదండి, దేవుడు క్షమించేవాడు కదండి, వాస్తవమే. కానీ బైబిల్లో రాయబడుతూ ఉంది, రామపత్రికలో పౌలు అన్నాడు, మనము దేవునికి శత్రువులమయ్యాం అంటున్నాడు. యాకోబు గారు కూడా ఏమంటున్నారనంటే మనము దేవునికి శత్రువులమయ్యాం అంటున్నాడు. ఎవరెందుకు దేవుని శత్రువులు అవుతారు? ఎవరైతే ఈ లోకముతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులు అవుతారు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. 1 యోహాను పత్రిక 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదా? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైన. ఈ మాటలు నిజంగా చదువుతున్నప్పుడు చాలా చక్కని భావాన్ని ఇస్తూ ఉన్నాయి. మనము దేవునికి ఎలాగూ శత్రువులం అవుతాం. ఈ లోకంతో మనం స్నేహం చేస్తే చాలు మనం దేవునికి శత్రువులం అవుతాం బైబిల్ చెప్తూ ఉంది. పాపము చేయటం ద్వారా దేవునికి మనం శత్రువులం అయిపోతాం. దేవునితో సహవాసం చేయకుండా లోకంతో స్నేహం చేస్తే, స్నేహం అంటే అర్థం ఏంటి? కలిసి జీవించటం. అందరితో స్నేహం చేయం కదా మనం. స్నేహం అనే మాట ఎప్పుడు వాడతాం? మన మనసును పంచుకునేటువంటి వారితోటి, మన ఆలోచనలు పంచుకునేటువంటి వారితో మనం ఆ పదం వాడతాం. వాళ్ళకి నా స్నేహితుడని. ఎవరిని బట్టి వాళ్ళ స్నేహితుడు అంటామా? అనం. యాకోబు గారు ఏమన్నారంటే ఎవడైనాను లోకముతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువు అవుతాడు అన్నాడు. అంటే లోకముతో నువ్వు కలిసి మెలిసి ఉన్నప్పుడు దేవునికి మనం శత్రువులుగా మారిపోతాం అని బైబిల్ చెప్తూ ఉంది. యోహాను గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడు అన్నాడు. అంటే మనం లోకమును ప్రేమిస్తున్నట్లయితే, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నట్లయితే మనం లోకంతో స్నేహం చేస్తున్నట్లే. అప్పుడు మనం దేవునికి శత్రువుమైనట్లే. నా మాట మీకు అర్థమవుతుంది కదా? యేసయ్య సమాధానకర్త. ఎవరికి మధ్య సమాధానకర్తగా వచ్చాడు? దేవునికి ప్రజలకు మధ్య సమాధానకర్తగా ఆయన వచ్చాడు. మనుషులు దేవునికి శత్రువులు అయిపోయారు. ఎందుకు శత్రువులు అయ్యారు అని అంటే లోకమును స్నేహించి, లోకమును ప్రేమించి దేవునికి శత్రువులు అయ్యారు. కొంతమంది అంటారు, మేము అటు లోకస్తుల్లాగా ఉంటున్నామండి, ఇటు దేవుని సంఘంలో కూడా కలిసి ఉంటున్నామండి. చూడండి, మత్తయి సువార్త 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా
ఉన్నారు. మీరు ఒకవేళ అనుకోవచ్చు, మేము చర్చకొచ్చినప్పుడు ఆత్మీయంగా అందరితోటి కలిసి స్నేహం చేస్తున్నాం, బయటికి వెళ్ళినప్పుడు లోకంతో కూడా స్నేహం చేస్తున్నాం. యేసయ్య అంటున్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. లోకంతో ఉంటూ దేవునితో ఉండలేవు, దేవునితో ఉంటూ లోకంతో ఉండలేవు. ఏదైనా ఒకటే మనం చేయగలుగుతాం. అయితే లోకాన్ని ద్వేషించాలి, లేకుంటే దేవుని ద్వేషించాలి. అయితే లోకాన్ని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. అయితే లోకాన్ని తృణీకరించాలి, దేవుని తృణీకరించాలి. రెండు మనం కలిసి చేయలేం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు మరొక దగ్గర ఇంకో మాట చెప్తాడు, రెండు కత్తులు ఒక వరలో ఇమడలేవు. నేను దేవునితో స్నేహం చేస్తున్నానండి, లోకంతో కూడా స్నేహం చేస్తున్నానండి. కష్టం. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు లవోదికీయ సంఘమును గురించి రాస్తూ ఆ భక్తుడైనటువంటి యోహానుకు తెలియపరిచాడండి. నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. ఎలా ఉన్నావు అంటున్నాడు? నులివెచ్చనిగా ఉన్నావు. నులివెచ్చగా ఉంటే ఏం చేస్తానన్నాడు? నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? లోకంతో స్నేహం చేసేటువంటి వారి గురించి చెప్తున్న మాటలు. ఈ మాటలు చాలా స్పష్టంగా అంటున్నాడు. నువ్వు ఉంటే అటైనా ఉండు, లేకుంటే ఇటైనా ఉండు. అటు ఇటు ఉంటే కుదరదు. నేను లోకంతోటి స్నేహం చేస్తానండి, దేవుని ప్రజలతో స్నేహం చేస్తానండి. నేను సాతానుతోటి స్నేహం చేస్తానండి, దేవునితోటి స్నేహం చేస్తానండి. లోకం అంటే ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవి ఎవరిలోనైతే ఉంటాయో వారిలో ఎవరుండరట? ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో, చాలా స్పష్టంగా చెప్తున్నాడు, తండ్రి ప్రేమ వానిలో లేదు అని అంటే తండ్రి లేనట్టే కదా. అంటే ఇప్పుడు తండ్రితో స్నేహం లేనట్టే కదా. లోకములో ఉన్నటువంటివి మనలో ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రి నాలో లేడు అని. కొరింథీ 6వ అధ్యాయం చూడండి 14వ వచనం చూడండి, ఏమన్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఇక్కడ చూడండి చాలా చెప్పాడు. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం, తర్వాత వెలుగునకు చీకటితో ఏం పొత్తు. చూడండి బైబిల్లో చాలా పోలికలు ఉన్నాయి కదా. వెచ్చదనం, చల్లదనం, సిరి, దేవుడు. ఇక్కడేం చెప్తున్నాడు? నీతి, దుర్నీతి, వెలుగు, చీకటి. ఇప్పుడు ఈ నీతి ఎవరు? విశ్వాసులు. దుర్నీతి ఎవరు? అవిశ్వాసులు. వెలుగు ఎవరు? విశ్వాసులు. చీకటి ఎవరు? అవిశ్వాసులు. వెచ్చదనం ఎవరు? విశ్వాసులు. చల్లదనం ఎవరు? అవిశ్వాసులు. 15వ వచనం, క్రీస్తునకు బెలియాలతో ఏ సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడవి? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? ఒకసారి ఆలోచించండి. నీతికి దుర్నీతికి అసలు సాంగత్యం ఎలా జరుగుతుంది? నీతి అవినీతి రెండు కలిసి ఉంటాయా? నీతి అవినీతి, చీకటి వెలుగు రెండు కలిసి ఉంటాయా? కంపల్సరీగా చీకటి ఉందనుకోండి, అక్కడ వెలుగు లేనట్టే అర్థం. చూడండి, ఉంటే చీకటైనా ఉండాలి, లేకుంటే వెలుగైనా ఉండాలి. రెండు ఉండటానికి అవకాశం ఉండదు. చేస్తే నీతి పనులనే చేయాలి, దుర్నీతికారమైన చేయాలి. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. రెండు కలిసి ఉండటం అనేది కష్టం. అదనే కాదా? సో మనం గమనించవలసిన విషయం ఏంటంటే నాన్న, ఈనాడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే స్థితిలో ఉన్నారు. అసలు ప్రకటన గ్రంథంలో యేసుప్రభువు యోహాను గారితో చెప్పిన మాట ఏంటంటే, నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు అంటే అటు ఇటు కాకుండా ఉన్నావు. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్తున్న మాట ఏంటి? అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడదని స్పష్టంగా చెప్తున్నాడు. స్నేహం గురించి చెప్తున్నానండి ఇక్కడ. జోడు అంటే అర్థం ఏంటి?
స్నేహభావం, కలిసిమెలిసి ఉండడం, సాంగత్యం అన్నా కూడా కలిసిమెలిసి ఉండడం, అవునా కాదా? ఇప్పుడు మీరు ఉద్యోగాలకు వెళ్తున్నారు, అక్కడ చాలామంది అన్యజనులు ఉంటారు ఉద్యోగాల్లో, అందరు క్రైస్తవులు ఉండరు, వాళ్ళతో స్నేహం చేయొద్దయ్యా మేము. తర్వాత మన చుట్టుపక్కల మనం ఉంటున్నటువంటి వీధుల్లో అన్యజనులు ఉంటారు, అయ్యా మేము వాళ్ళతో స్నేహం చేయొద్దా? ఇక్కడ చెప్తున్న ఉద్దేశం అది కాదు. ఇక్కడ చెప్తున్న ఉద్దేశం ఏంటంటే వారు చేసేటువంటి పాపపు క్రియలలో నీవు పాలిభాగస్తుడు కాకూడదు. వాళ్ళతో ప్రేమగా ఉండాలి, కానీ వారి చేసే పనుల్లో నువ్వు ఉండకూడదు. లోకం ప్రకారం నువ్వు జీవించకూడదు. నువ్వు దేవుని ప్రేమించాలి అంటున్నాడు. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనా ప్రేమించొద్దు అన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే లోకాన్ని ప్రేమిస్తారు, లోకములో ఉన్నవాటిని ప్రేమిస్తారు, దేవుని సంఘాన్ని ప్రేమిస్తారు, దేవుని ప్రేమిస్తారు. వాళ్ళు ఏమంటారంటే మేము వాళ్ళ ప్రకారం చేయకపోతే మరి వాళ్ళు బాధపడతారు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే నీవు దాసునిగా ఉంటే ఒకనికే నువ్వు దాసునిగా ఉండగలవు. ఇప్పుడు మనం ఏ యజమాని కింద ఉన్నాం? సాతాను అధికారం కింద ఉన్నామా? దేవుని అధికారం కింద ఉన్నామా? సాతానుతో స్నేహమా? దేవునితో స్నేహమా? దేవుడేమో సమాధాన పడమంటున్నాడు, సాతాను ఏం చేస్తాడు చెప్పాల? సమాధాన పడొద్దు అంటాడు. అది ఇక్కడ మనం గమనించాల్సి. దేవుడేమంటాడు? ప్రేమించమంటాడు. సాతానేమంటాడు? ప్రేమించొద్దు అంటాడు. దేవుడేమంటాడు? క్షమించమంటాడు. సాతానేమంటాడు? క్షమించొద్దు అంటాడు. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము అనేది అర్థమవుతుంది మనకి. దేవుని అధికారం కింద మనం ఉన్నామా? దేవునితో సహవాసం చేస్తున్నామా? లేకుంటే సాతాన్తో సహవాసం చేస్తున్నామా అనేది మనకే అర్థమైపోతుంది. అయితే మనం అందరం ఏం చేసామనంటే ఈ యొక్క అవిధేయతను చూపి లోకంతో స్నేహం చేసి లోకంలో ఉన్న వాటిని ప్రేమించడాన్ని బట్టి, లోకంలో ఉన్న వాటితో మనం జీవించడాన్ని బట్టి, లోకస్తులుగా జీవించడాన్ని బట్టి, నులివెచ్చని స్థితిలో ఉండడాన్ని బట్టి, చీకట్లో ఉండడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే సమాధానకర్తగా భూమి మీదకి వచ్చి తండ్రితోటి మళ్ళీ మన సమాధాన పరిచేశాడు. హల్లెలూయా. రోమపత్రిక 5:1 కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. అంటే మనం ఈ విధంగా జీవించడాన్ని బట్టి మనకి దేవునితో ఉన్న సహవాసం పోయింది. పాపులం అయిపోయాం, దేవుని శత్రువులు అయిపోయాం, దేవుని ఉగ్రతకి మనం పాత్రలం అయిపోయాం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే యేసయ్య సమాధానకర్తగా భూమి మీదకి వచ్చేసాడు. ఇప్పుడు మన అవిధేయతను బట్టి, మన పాపాన్ని బట్టి మనము తెచ్చుకున్న ఆ ఉగ్రత ప్రభు పైన వేసుకొని ఇప్పుడు మనల్ని తండ్రితోటి సమాధానపరిచేశాడు. ఇప్పుడు మనం తండ్రితో సమాధానంగా ఉండొచ్చు. ఇప్పుడు తండ్రితోటి మనం ప్రేమగా ఉండొచ్చు. ఇప్పుడు నీ భూ సంబంధమైన తండ్రితో మాట్లాడినట్లుగా పరలోకపు తండ్రితో నువ్వు మాట్లాడవచ్చు. ఆమె కారణం ఏంటి? మన అపరాధముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో మరణించి మనకు రాసిన ఉగ్రతను ఆయన పైన వేసుకున్నాడు. కాబట్టి అది మన దేవుడు చేసినటువంటి గొప్ప పని. చల్లని స్థితిలో, చీకట్లో ఈ లోకంతో స్నేహం చేస్తూ, ఈ పాపంతో స్నేహం చేస్తూ, లోకములో ఉన్న వాటిని ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారంటే నాయన అది మంచిది కాదు. ఆ లోకంలో ఉన్నటువంటి ఆ శరీరాశ, ఆ నేత్రాశ, జీవపడంబం, లేకుంటే ఆ దుర్నీతి, లేకుంటే ఆ విగ్రహారాధన, లేకపోతే అవినీతి, అది మంచిది కాదు. ఆ చీకటి మంచిది కాదు. ఇదిగో నేను వెలుగై ఉన్నాను, నేను నీతి అయి ఉన్నాను, ఇదిగో నేను రక్షణ అయి ఉన్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆ స్థితిలో ఉన్నటువంటి మనల్ని తీసుకొని వచ్చి మరలా తండ్రితోటి సమాధానపరిచాడు. ఎఫెసీ పత్రిక కూడా మనం చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం చూడండి 12వ ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఎవరికి దూరస్తులు అయిపోయారు? దేవునికి దూరం అయిపోయారు. క్రీస్తు రక్తము వలన ఇప్పుడు దేవునికి మీరు సమీపంగా మార్చబడ్డారు. గుర్తుపెట్టుకున్నాను. నేను ఎందుకు పదే ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానంటే మనం ఎవరో మన నీతి క్రియలను బట్టి కానీ, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి కానీ, మన పరిశుద్ధ జీవితాన్ని బట్టి కానీ దేవునితో సమాధానం కలిగి లేము. దేన్ని బట్టి? క్రీస్తు రక్తం వలన మాత్రమే. అందుకే అంటున్నాడు 14 ఆయన మన సమాధానమయుండి ఇకును మాకును ద్వేషము అనగా
విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడంట. హల్లెలూయా. 16 తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధాన పరచడం ఎలాగూ చేసిన గనక ఆయనే మనకు సమాధానకారుడు కన్నాడు. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోయినటువంటి మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మళ్ళీ దేవునితో ఏం చేశాడు? సమాధానపరిచాడు. కాబట్టి మొదటిది దేవుడు సమాధానకర్త. ఆ దేవుడు సమాధానకర్త అనేటువంటి దేవుడు ఎందుకు సమాధానకర్తగా రావాల్సి వచ్చింది అంటే, ఒకటి మనం పాపులం అయిపోయాం గనక, మనం దేవునికి శత్రువు అయిపోయాం గనక, 3 దేవుని ఉగ్రతకి మనం గురయ్యాం గనక. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చింది పరలోకం నుంచి భూమి మీదకి మనుషులను దేవునితో సమాధానపరచడానికి ఒకటైతే, రెండవది మనుషులను ఒకరితో ఒకరి సమాధానపరచడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అదే ఈ ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం, ఆయన మన సమాధానమైండి మీకును మాకును ఉండిన ద్వేషమును. ఎవరికి మధ్య ద్వేషం? మనుషులకి, యూదులకి, అన్ని జనులకి. అక్కడ ఆయన చెప్తున్న మాట, యూదులకి అన్ని జనులకి మధ్య ద్వేషం. ఇప్పుడు మనం తీసుకుంటే ఆ వాక్య భాగాన్ని, కుటుంబాల్లో ద్వేషాలు ఉన్నాయి, బంధువుల మధ్య ద్వేషాలు, స్నేహితుల మధ్య ద్వేషాలు, ఉద్యోగంలో చేసే దగ్గర ద్వేషాలు కదా. ఒకరంటే ఒకరికి పడనటువంటి స్థితి, ఒకరంటే ఒకరు గెట్టనటువంటి పరిస్థితి. కానీ యేసు ప్రభువు ఏం చేశారనంటే, మనందరినీ సమాధానపరచడానికి కలుసులో మరణించాడు. రెండవది, మనల్ని సమాధానపరచడానికి వచ్చాడు ఆయన. కేవలం దేవునితో సమాధానపరచడం మాత్రం రాలేదండి ఆయన, మనల్ని ఒకరితో ఒకరు సమాధానంగా ఉండమని చెప్పడానికి వచ్చాడు. అసలు మనుషులకు సమాధానం ఎందుకు ఉండదు? అభిప్రాయ భేదాలు, ఒకరి మాట ఒకరికి నచ్చకపోవటం, ఒకళ్ళంటే ఒకరికి ఈర్ష. అవును, అందుకే కదా కలిసి ఉండరు. కొన్ని సంవత్సరాలు కొంతమంది బాగా కలిసిమెలిసి ఉంటారు. ఈలోపు పాప వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, వీళ్ళ మనసులో వేసి కొంతమందికి, అంటే అందరు కాదు, ఏం స్టార్ట్ అయింది? ఈర్ష స్టార్ట్ అయింది. అప్పుడు దాకా కలిసిమెలిసి ఉన్న వాళ్ళు ఏమైపోతారు? చిన్న చిన్నగా దూరం అయిపోతారు. అంటే వాళ్ళ మధ్యలో ఏంటి వాళ్ళని దూరం చేస్తుంది? అసూయ. ఉద్యోగం కాదు. అంటే మనుషులను కలిసి ఉండకుండా, సమాధానం కలిగి ఉండకుండా చేస్తుంది ఏంటంటే, మనలో ఉన్నటువంటి ద్వేషం, లేకుండా మనలో ఉన్నటువంటి అసూయ, మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావమే కదా. కుటుంబంలో కొన్నిసార్లు భార్యాభర్తలు కలిసి ఉండరు. కారణం ఏంటి? అభిప్రాయ భేదాలు అయి ఉండొచ్చు. నా ప్రశ్న మీకు అర్థమైంది కదా. ఎందుకు మనుషులు కలిసి ఉండలేకపోతున్నారనంటే, మనుషుల్లో ఉన్నటువంటి ఆ పాపం ఒకరినొకరు కలిసి ఉండకుండా చేస్తుంది. ద్వేషం ఒకరొకరు కలిసి ఉండకుండా చేస్తుంది. మత్సరం ఒకరొకరు కలిసి ఉండకుండా చేస్తూ ఉంది. అయితే యేసు ప్రభు చేసిన పని ఏంటంటే, ఏదైతే మన మధ్యలో కలిసి ఉండకుండా చేస్తుందో దాన్ని తీసేయటానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనలో మత్సరం ఉంది. ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడు? ఆ మత్సరాన్ని నా పైన వేసే అంటున్నాడు. ఎదుటివారు నిన్ను గాయపరిస్తే నువ్వు కలిసి ఉండలేవు. ఎదుటివారు నిన్ను బాధ పెడితే నువ్వు కలిసి ఉండలేవు. ఎదుటివారు నీకు నచ్చని పని చేస్తే నువ్వు కలిసి ఉండలేవు. అవునా? అందుకే యేసు ప్రభు ఏం చేశాడంటే, కలిసి సమాధానంగా ఉండండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు, కానీ యేసయ్యను నమ్ముకున్నటువంటి మనం ఏం చెయ్యాలి అని దేవుడు కోరుకుంటున్నాడు? సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే సాతాను ఏం చేస్తున్నాడు? కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తున్నారు. లోకంలో వాటిని ప్రేమించడం వలన సాతాను, లోకం అక్కడ ఒక చక్కని మాట ఉంది. అసలు మనం చాలాసార్లు అనుకుంటాం, లోకంలో ఉన్నవన్నీ దేవుడు సృష్టించినవే కదా అని. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధం. చాలా స్పష్టంగా అన్నాడు. శరీరాశ అనేది దేవుని వలన కలిగింది కాదు, నేత్రాశ అనేది దేవుని వలన కలిగింది కాదు, జీవపటం అనేది దేవుని వలన కలిగింది కాదు, అది లోక సంబంధమైనది, సాతాన సంబంధమైనది. ఎలా తయారైపోయిన పరిస్థితులు కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తుంది కావచ్చు, మనుషుల మధ్య సమాధానం లేకుండా చేస్తుంది కావచ్చు. ఏంటి? పాపం. యేసు ప్రభువు వచ్చింది దేనికి? ఆ పాపమును తీసివేయడానికే, మనలో ఉన్నటువంటి ఆ జీవపటమాన్ని తీసివేయడానికి,
మనలో ఉన్న శరీర కోరికలు తీసివేయడానికి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చేసాడు. సమాధాన కారకుడైనటువంటి యేసయ్య మనలో ఉన్నటువంటి దాన్ని తీసివేసి మనందరూ సమాధానం కూడా మనం చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సమాధానం లేకుండా చేస్తుంది పలాని మాట లేకుంటే పలాని క్రియ అని నీకు అర్థమైతే అది నిజంగా దేవుని పని కాదని అర్థం అవ్వాలి. దేవుడు సమాధాన పరిచేవాడు, అసమాధానాన్ని పరిచేవాడు కాదు కదా. ఇప్పుడు మన మధ్య సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఒకవేళ అసమాధానాన్ని కలిగించేటువంటిది ఏదైనా జరుగుతుందనంటే అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది దేవుని కార్యం కాదు, సాతాను కార్యం గనక ఇప్పుడు దాన్ని మనం పక్కన పెట్టి సమాధాన పడాలి. సపోజ్ ఇప్పుడు నేను నా భార్యను కోపపడ్డాను, ఆ మాట వలన నాకు నా భార్య సమాధానం లేకుండా పోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? అరే ఆ మాట అంటాన్ని బట్టే కదా సమాధానాన్ని కోల్పోయాను, ఆ పని చేయటాన్ని బట్టే కదా నా భార్యకి నాకు మధ్య సమాధానం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి అంటే అన్నానులే చేసేలా అనుకోవటం కాదు. ఇప్పుడు భార్యకి భర్తకి మధ్య ఏముంది? అసమాధానం వచ్చింది. కారణం ఏంటి? మధ్యలో ఏదో పాపం, లేకుంటే మధ్యలో ఏదో గొడవ, లేకుంటే మధ్యలో ఏదో ఒక మాట అది అడ్డుగా ఉంది. ఇప్పుడు సమాధాన పడాలంటే ఏం చేయాలా? దాన్ని తీసేయాలి. ఇప్పుడు ఇది మధ్యలో ఉన్నంత వరకు సమాధానం ఉండదు. మనం ఏం చేయాలనంటే ఇదిగో నేను ఈ మాట అంటం వల్లే కదా మా మధ్య సమాధానం లేకుండా అయిపోయింది, కాబట్టి ఈ మాట నేను తీసేసుకుంటున్నా, రెండోసారి ఈ మాట నేను అనను. ఇదిగో ఈ పని చేయటాన్ని బట్టే కదా నేను సమాధానం లేకుండా పోయింది, కాబట్టి ఈ పనిని ఇక నేను అనడు చెయ్యి. మార్క్స్ వార్త 9:50 చదవండి అన్న. ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్పాలా? ఎవరు చెప్పారని? యేసయ్య చెప్పాడు ఈ మాట. ఒకరితో ఒకరు మీరు ఎలా ఉండాలన్నా? భార్యాభర్తలు సమాధానంగా ఉండాలి, అక్క చెల్లెలు సమాధానంగా ఉండాలి, అన్నా చెల్లి సమాధానంగా ఉండాలి, అన్నదమ్ముడు సమాధానంగా ఉండాలి. ఎందుకు? మన యేసయ్య సమాధాన కారకుడు గనక. ఆమె భార్యాభర్తలారా, దేవుడు మనల్ని పిలిచింది సమాధానంగా ఉండటానికి. దేవుడు పిలిచాడు, అసమాధానంగా ఉండటానికి కాదు. కాబట్టి ఏది మన మధ్యలో అసమాధానం కలుగు చేస్తుందో దాన్ని దయచేసి మనం తొలగించుకోవాలి. అది మన మధ్యలో ఉన్నంత వరకు మనం సమాధానంగా ఉండలేదు. అది గుర్తుపెట్టుకోండి. రెండోది అక్కడ ఆయన ఏమన్నాడంటే యేసయ్య ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. సమాధానం అనేది క్రీస్తు లక్షణమా సాతాను లక్షణమా? ఇప్పుడు సమాధానం అనేది క్రీస్తు లక్షణమైనప్పుడు ఇప్పుడు మనం సమాధానంగా ఉండాలి కదా. మనం క్రీస్తు బిడ్డలం కాబట్టి మనం ఎలా ఉండాలి నాన్న చెప్పాలి? సమాధానంగా ఉండాలి. అసమాధానం అనేది ఎవరి లక్షణము? అపవాది లక్షణం. సో ఇప్పుడు మనం అసమాధానంగా ఉన్నాం అనుకోండి, సంఘంలో లేకుంటే నీ కుటుంబంలో అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భార్య భర్త అసమాధానంగా ఉన్నారనంటే అపవాదికి అవకాశం ఇస్తున్నారని అర్థం. అపవాదికి మనం దాసులమయ్యామని అర్థం, అపవాదికి మనం లోబడ్డామని అర్థం. మత్తయి సువార్త 5:23-24 యేసయ్య కూడా తన మొదటి ప్రసంగంలో చెప్తున్నాడు సమాధానాన్ని గురించి. ఏం చెప్తున్నాడు? నీవు బలర్పించడానికి వెళ్ళావు. సపోజ్ ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేయడానికి వస్తున్నాం, ఆరాధన చేయడానికి వస్తున్నాం, పాటలు పాడడానికి వస్తున్నాం, వాకింగ్ చేయడానికి వస్తున్నాం. ఈడకు వస్తున్నటువంటి నీవు లేకుంటే నీ ఇంట్లో వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నావు, కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నావు, బైబిల్ చదవడానికి వెళ్తున్నావు. వెళ్తున్నటువంటి నీకు మనసులో నీ కుటుంబంలో ఒకరితో సమాధానం లేదనో, సంఘంలో ఎవరితో సమాధానం లేదనో, కలిసి నువ్వు లేవనో నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చేయాలంటున్నాడు యేసయ్య? అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణాన్ని విడిచిపెట్టు అన్నాడు. అంటే ప్రార్థన చేయటం ఆపే ఫస్ట్, బైబిల్ చదవటం ఆపే ఫస్ట్, ఫ్యామిలీ ప్రేయర్ ఆపే ఫస్ట్. అంటే దాని అర్థం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవద్దని కాదు, అంటే దానికంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఇప్పుడు మందిరానికి వచ్చాం మనందరం. ఇప్పుడు మందిరంలో ఎవరికైనా అసమాధానం ఉందనుకోండి, ఏం చేయాలా? సమాధాన పట్టం. ఇప్పుడు మన ఏం చేయాలా? వ్యక్తి దగ్గరికి, బ్రదర్ ఒకవేళ నేనేమన్నా నిన్ను బాధ పెట్టిన అయితే నన్ను క్షమించండి, తప్ప నో. అది దేనికి గుర్తుగా ఉంది? క్రీస్తు గుర్తుగా ఉంది. క్రీస్తు పాపం చేయలా, పాపం చేసిన మన దగ్గరికి వచ్చి ఆయన బతిలాడుతున్నాడు, ఇదిగో నేను మీ పాపాల కోసం మరణించాను రండి అని. మనం కూడా మన ఎడల అపరాధం చేసిన వారి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నిన్ను సారీ అని చెప్పినప్పుడు, అసలు వాస్తవం తెలుసు, రోమపత్రిక ఉండవు మాట ఉంది, అసలు ఎంత చక్కని మాట ఉంటుందంటే అక్కడ. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను వెళ్ళి క్షమాపణ కోరుకునేది ఏంటండి, అసలు నేనే తప్పు చేయలేదండి. రోమ 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు
సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. 3 చెప్పాను. 1 భార్య భర్తలు సమాధానంగా ఉండాలి. 2 ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. 3వది నీకు విరోధమైనటువంటి వ్యక్తితో కూడా సమాధానం పడాలి. కష్టం కదా మనకి. 4వది సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి శక్యమైతే. గుర్తుపెట్టుకోండి. అంటే శక్యమైతే అంటే అర్థం ఏంటి? అవకాశం ఉన్నంత వరకు అని అర్థం. నువ్వు అతడు సమాధానం పడాల్సిందే శక్యమైతే. ఎందుకంటే తెలుసా, కొన్నిసార్లు ఏమంటే ఎన్నిసార్లు నేను క్షమాపణ కోరుకున్నానండి, అయినా కూడా వాళ్ళు అట్లానే ముఖం చాటేసి తిరుగుతున్నారండి. అందుకే అంటున్నాడు, పిల్లరా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రత చోటిని. పగ తీర్చుట నా పని. శక్యమైనంత వరకు నీ శత్రువులను కూడా నువ్వు శత్రువులు సమాధాన పడాలా. నీకు హాని చేసిన వారితో కూడా సమాధాన పడాలా. ఒకవేళ వాళ్ళ ఆకలితో ఉంటే అన్నం పెట్టాలా. నేను పెట్టనండి వాళ్ళకి, వాళ్ళు అడగట్లా ఆకలి వేస్తుందని. వాళ్ళకి పొగరెక్కువ, వీళ్ళకి పొగరెక్కువ. అరే తప్పు చేసిన వాడు అలా ఉంటే తప్పు చేయని వ్యక్తి నేనెందుకు సహాయం చేయాలా? కానీ దేవుడు ఏమంటున్నాడు, నీవు కానీ తగ్గించుకొని నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారం ఇస్తే, దాంతో ఉంటే దప్పికి తీరిస్తే, అతని తల మీద నిప్పులు కుప్పగా నువ్వు పోసినట్టు అర్థం. దేవుడు ఆ వ్యక్తికి ప్రతిఫలం ఇస్తాడన్నాడు. హల్లెలూయా. నీవు పగ తీర్చుకోవడానికి ప్రయత్నించొద్దు, ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించొద్దు, ఆ వ్యక్తిని నువ్వు కష్టపెట్టడానికి ప్రయత్నించొద్దు. యేసయ్య ఏమన్నాడంటే, నేను పగ తీర్చుకుంటా, నువ్వు సమాధానంగా ఉంటావు నేర్చుకున్నాడు. అంతే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే సమాధానంగా ఉండండి అంటున్నాడు. సమాధానంగా ఉండాలి. కుటుంబాల సమాధానంగా ఉండాలి. అన్నదమ్ముడు సమాధానంగా ఉండాలి. సంఘంలో మనం అందరం సమాధానంగా ఉండాలి. ఒకవేళ మనకి శత్రువులుగా ఎవరన్నా ఉంటే సాధ్యమైనంత సమాధానంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఆమేన్. సమాధానంగా ఉండటం అంటే ఏం చెప్పాడు ఇక్కడ? వారికి ఏదైనా అవసరం వస్తే సహాయం చేయమని చెప్పాడు. సమాధాన పడటం అంటే నేను చేయను వాళ్ళకి సహాయం. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళు నన్ను బాధ పెట్టారు, నాకు కీడు చేశారు, నాకు హాని చేశారు, నేను సహాయం చేయను. బైబిల్ ఏం చెబుతుందంటే, ఎందుకు నువ్వు పగ తీర్చుకుంటావు? ఎందుకు నీవు రివెంజ్ తీర్చుకుంటావు? దేవుడు తీర్చుకుంటాడు పగ. నువ్వు సమాధానపడి సహాయం చేయాలన్నాడు. అంటే ఇప్పుడు సహాయం చేయకపోవటాన్ని బట్టి నువ్వేం చేస్తున్నట్లు? పగ తీర్చుకున్నట్టే కదా. నువ్వు పగ తీర్చుకోవద్దు. నీవు సహాయం చేయగలిగినప్పుడు సహాయం చేయి. నీ శత్రువు అయిన ఆకలితో ఉంటే, నిన్ను బాధ పెట్టిన వారైనా, నువ్వు ఇబ్బంది పడుతుంటే నువ్వు సహాయం చేయి. నువ్వు సహాయం చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు యేసయ్య సమాధానకర్త. ఆమేన్. ఆయన దేవునితో సమాధాన పరిచాడు మనల్ని. రెండవది, మనల్ని ఒకరితో ఒకరు సమాధాన పడమని చెప్పాడు. ఇప్పుడు మనం దేవునితో సమాధానం కలిగి ఉండి ఒకరితో ఒకరు సమాధానం కలిగి లేమనుకోండి, దాని అర్థం ఏంటి? 1 యోహాను పత్రిక 4:19 చదువమ్మా. ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల ఎందుకు అబద్ధికుడయ్యాడు? తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని, ఇది అక్కడ చెప్పబడుతున్న మాట. చాలాసార్లు మనం ఏమంటామంటే, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి, కానీ పక్క వ్యక్తితో సమాధానం ఉండదు. ఒకటి విశ్వాస, నీ పక్కన కూర్చున్న వాళ్ళతో కొంతమంది సమాధానం ఉండదు. కొంతమంది భలే చేస్తారేం తెలుసా? చర్చికి వస్తారు, పక్క కుర్చీ ఖాళీగా ఉండి ఎవరన్నా వచ్చి పక్కన కూర్చొని అనుకో, నువ్వులే లే అంటారు, లేకపోతే ఇల్లు లేచి ఇంకొక కుర్చీలో కూర్చుంటారు. ఎవరు అటువంటి వాళ్ళు? వాళ్ళతో సమాధానం లేని వాళ్ళు. ఎక్కడ? అది కూడా చర్చిలో. మళ్ళీ ఏమని ఆరాధన చేస్తారు, ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు. ఎప్పుడు దాకా ప్రేమిస్తారంట యేసయ్యని? ప్రాణం ఉన్నంత దాకా, చచ్చిపోయిన దాకా, సమాధిలోకి వెళ్ళిన దాకా. నీవు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పటానికి ఎలా నువ్వు చెప్పగలవనంటే, నీ సహోదరును ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్టే అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీ సహోదరితో సమాధాన పడినప్పుడు దేవునితో సమాధానంగా ఉన్నట్లు. దేవునితో మనం సమాధానంగా ఉన్నాము అనే అర్థం, దాని ఆటోమేటిక్గా ఏం తెలుస్తుందంటే,
మనం కూడా అందరూ సమాధానంగా ఉంటాం. ఎందుకు? ఇప్పుడు దేవుని దగ్గరికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వాక్యం చదువుతున్నావు, సమాధానకర్త అనేటువంటి దేవుడు నీకేం చెబుతాడు? నువ్వు ప్రార్థన చేస్తుంటే, బైబిల్ చదువుతుంటే చెప్పాలి, నానా ఇదిగో పలాని వ్యక్తితో నీకు అసమాధానం ఉంది కదా, దయతో నువ్వు వాళ్ళతో సమాధాన పడాలి. చెప్తాడా లేదా? వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? మనం ఆ వ్యక్తులతో సమాధాన పడాలి. ఎందుకు? మనం దేవుని బిడ్డలం కనుక. ఆయన అన్నాడు, మీరు సమాధానంగా ఉండండి, మీరు ప్రేమగా ఉండండి, మీ మధ్యలో అసమాధానం అనేది ఉండకూడదు. ఇక ఎఫెసీ పత్రిక 4:1 చదివి మనకున్న బంధం ఏంటి చెప్పండి? సమాధానం అనేటువంటి బంధం. ఎవరిచ్చారు ఆ సమాధానాన్ని మనకి? యేసు ప్రభు ఇచ్చాడు కనుక ఆ బంధాన్ని బట్టి ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు కలుగు చేసేటువంటి ఐక్యతను మీరు కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారై ఉండి ప్రేమతో ఒకరినొకరు సహించమంటున్నాడు. అయ్యా మేము ఎందుకు సహించాలి? ఎందుకు ఓర్చుకోవాలయ్యా? ఎందుకు వాళ్ళని ప్రేమించాలయ్యా? సరే వెళ్తే వాళ్ళని కాదు, ఎందుకు మనం వారితో సహవాసం చేయాలి? ఎందుకు వారితో మనం ఐక్యత కలిగి ఉండాలి? ఎందుకు వారిని మనం ప్రేమించాలంటే కారణం ఏంటంటే దేవుడు మనకు ఒక బంధాన్ని ఇచ్చాడు. ఏంటంటే ఆ బంధం సమాధానం అనేటువంటి బంధం. అంటే కలిసి మెలిసి ఉండాలనేటువంటి బంధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన శిలువలో రక్తం కార్చి, అందుకే యెషయా గ్రంథం 53 ఉంది, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిందంటే, యేసు ప్రభువు వారి మీద. అంటే మనం సమాధానం లేకుండా చేసేటువంటి ఆ పాపానికి వచ్చేటువంటి జీతాన్ని కూడా యేసు ప్రభువు వారు తీసుకొని సమాధాన పడటానికి మనకు అవకాశం ఇచ్చేసాడు. సమాధాన పడేటువంటి ఒక బంధాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకు మనం సమాధాన పడాలి? ఎందుకు కలిసి ఉండాలని అంటే యేసు ప్రభువారు మేము కలిసి ఉండాలని చెప్పి మా కలుసు రక్తం కాచాడు. అందుకు మనం సమాధానంగా ఉండాలి. ఎందుకు ఓర్చుకోవాలి ఒకరినొకరు? కారణం ఏంటంటే యేసయ్య శిలువలో మరణించి మేము కలిసి ఉండాలని చెప్పి రక్తం కార్చాడు. అందుకు మేము కలిసి ఉండాలి. హల్లెలూయా. మనకది లాభం వచ్చిందని కాదు, మనకేదో డబ్బులు వస్తాయని కాదు, పేరు పలుకులు కూడా వస్తుందని కాదు, మనం కలిసి ఉండాల్సింది. యేసయ్య మనల్ని సమాధాన పడమని చెప్పాడు కనుక, యేసయ్య మన సమాధానం ఉండమని చెప్పాడు కనుక మనం సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈరోజు వాక్యం? ఎందుకు వచ్చాడు సమాధానకర్తగా? 1, మనల్ని దేవునితో సమాధానపరచడానికి. 2, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడానికి. మనం ఇప్పుడు ఎవరితో సమాధానంగా ఉండాలి? భార్యాభర్తలు సమాధానంగా ఉండాలి, సంఘంలో ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి, శత్రువులతో సమాధానంగా ఉండాలి, మనుషులందరితో సమాధానంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండే ప్రయత్నం చేద్దాం.